ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. నేను మీ జేకేఆర్ని. ఈరోజు మీ ముందుకి ఇంకో సమస్యతో మీ ముందుకు వచ్చాను. శనిగ్రహ దోషం ఉన్నవారు వారి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు పడతారు, ఆ గ్రహం యొక్క బాధ నుండి మనం బయటపడాలంటే ఎలాంటి రెమెడీస్ పాటించాలి. శనిగ్రహ దోషం ఉంది అని మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ శనిగ్రహం యొక్క దోషం మనకి ఉందని తెలియటానికి ఫైనాన్షియల్గా మీరు బాగా ఇబ్బందులు పడుతున్నారా, అప్పుడు మనకి శనిగ్రహ దోషం ఉన్నట్లుగా కూడా గుర్తుంచుకోవచ్చు. అలాగే మీకు అనారోగ్య సమస్యలతో అనేక ఇబ్బందులు పడుతున్నారా, ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఎలా వస్తాయి శనిగ్రహ దోషం ఉండటం వల్ల. అలాగే మీకు యాక్సిడెంట్లు ఏమైనా అవుతూ ఉన్నాయా, బైక్ మీద వెళ్ళొచ్చు, కారు మీద వెళ్ళొచ్చు, మీకు ఏదైనా యాక్సిడెంట్లు అవుతున్నాయా. అలాగే ఆరోగ్య సమస్యలు ప్రతి నిత్యము కూడా తగ్గుతున్నట్లుగా తగ్గటం మరలా ఇబ్బంది పెడుతున్నాయా. మానసికంగా మెంటల్గా మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారా. వెంటనే మీరు చేయవలసిన రెమెడీ ఏమిటంటే, దీనికి శనిగ్రహ ప్రభావం మన మీద ఉందని గుర్తించి మీరు నేను చెప్పబోయే యొక్క రెమెడీని మీరు ఆచరించినట్లయితే ఈ సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. అందరూ కూడా ఈ రెమెడీని ఆచరించండి. మీ జీవితంలో శనిగ్రహ పీడని తొలగించుకోండి. ఒక నల్లటి క్లాత్ని ఒకటి తీసుకోండి. ఆ క్లాత్ని తూర్పు ముఖంగా మీరు నుంచుని చక్కగా పరచి కింద నేలపైన పరచండి. సూర్యుడికి నమస్కారం చేసుకోండి. ఎందుకని, సూర్యుని యొక్క పుత్రుడే శని భగవానుడు కాబట్టి. ఎప్పుడైతే సూర్యుని నమస్కారం చేసుకుని ఫస్ట్ ఆ శని భగవాన్ని మరలా నమస్కారం చేసుకుని, అయ్యా నన్ను మీ గ్రహదోషం వల్ల ఇలాంటి మేము ఇబ్బంది పడుతున్నాను కాబట్టి మీరు శాంతించి నా జీవితంలో ఇలాంటి ఇబ్బందుల నుంచి నన్ను బయటపడేయమని చెప్పి వేడుకొని చక్కగా నల్ల నువ్వులు మీ పిడికడి తీసుకోండి. అలా కళ్ళకి అద్దుకోండి. హృదయాన్ని చూపించండి. అంటే మనస్ఫూర్తిగా భగవంతుడిని స్మరణ చేస్తూ ఆ దాంట్లో వేయండి. తర్వాత మీ ఎడంకాలు మట్టిని తీసుకోండి. ఎడంకాలు ఇలా నలిపితే మట్టి వస్తుంది. ఆ మట్టి తీసుకువెళ్ళి దాంట్లో వేయండి. అలాగే తుప్పు పట్టిపోయిన మేకలు, మన ఇంట్లో పాత మేకలు ఉంటాయి, కనీసం ఒకటో రెండు మేకలు తీసుకోండి, దాంట్లో వేయండి. తినే సోపు, అంటే మనం భోజనం చేసిన తర్వాత సహజంగా వేసుకుంటాం, అందరికీ తెలిసింది తినే సోంపు. అది తీసుకుని కొంచెం ఈ మోతాదులో తీసుకుని దాన్ని కూడా ఆ శని భగవాన్ని తెలుసుకుని దాంట్లో వేయండి. వేసిన తర్వాత ఈ చక్కగా మూట కట్టండి. మూట కట్టి పారే నీళ్ల దగ్గరికి వెళ్ళండి. కాలువ కానీ చెరువు కానీ కొంచెం పారుదల ఉన్న వాటర్ దగ్గరికి వెళ్ళి మీరు మరలా సూర్యుడికి నమస్కారం చేసి, అలాగే శని భగవాన్ని నమస్కారం చేసుకుని ఆ యొక్క శని సూత్రములు ఏవైతే ఉన్నాయో ఆ సూత్రములు మనసులో తలుసుకుంటూ, మీకు ఏ సూత్రం వచ్చినా, ఏ సూత్రము మీకు రాకపోతే ఓం సం శనియే నమః అని అంటూ ఆ భగవన్ నామస్మరణ చేస్తూ ఆ కాలంలో వదిలివేయండి. ఇలా వదిలిన తర్వాత 3 సార్లు నీళ్ళని ఇలా అని చెప్పి తర్వాత చేతులు కాళ్ళు కడుక్కొని సూర్యుడికి 3 సార్లు అర్ఘాన్ని ఇచ్చి, తర్వాత పక్కనే ఆంజనేయ స్వామి గుడి, అంటే ఆ పక్కనే ఉండొచ్చు, కొంచెం దూరంగా ఉండవచ్చు, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. ఆ గుడికి వెళ్ళి చక్కగా 11 ప్రదక్షిణలు చేయండి. చేసిన తర్వాత ఆంజనేయ స్వామి పాదముల వద్ద సింధూరాన్ని తీసుకుని మీ నుదుటన పెట్టుకుని అప్పుడు మొరపెట్టుకోండి ఆంజనేయ స్వామికి. ఎవరు అంటే ఆంజనేయ స్వామి సాక్షాత్తు ఆ ఈశ్వరుడి యొక్క స్వరూపము కాబట్టి, ఆ యొక్క ఈశ్వరుడు ఈ శనీశ్వరుడు యొక్క గురువు కాబట్టి, నాయన నేను ఈ బాధలతో ఉన్నాను, అది శనిగ్రహ దోషం వల్ల నాకు ఈ బాధలు తొలగిపోవాలని చెప్పి వేడుకొని ఆ సింధూరాన్ని దుట్టును పెట్టుకుని చక్కగా మీ ఇంటికి వెళ్ళండి. ఇంట్లోకి వెళ్ళబోయే ముందు కాళ్ళు కడుక్కొని చక్కగా మీ ఇంట్లోకి వెళ్ళిపోండి. అలాగే మరిన్ని వీడియోల్లో మీకు అష్టమ శని, అర్ధాష్టమ శని, అసలు ఈ శనిగ్రహ దోషం పీడపోవటానికి మరిన్ని వీడియోల్లో మీకు తెలియజేస్తాను. నేను చెప్పిన ఈ వీడియోలో రెమెడీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం ఎలా అని ప్రతి వీడియోలో చెప్తున్నాం. కింద రెడ్ బటన్ కనపడుతుంది, ప్రెస్ చేయండి. అలాగే తర్వాత గంట బొమ్మ వస్తుంది, ఆ గంట మీద మరొకసారి ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ అయిపోయినట్లే. ఎప్పుడైతే సబ్స్క్రైబ్ అయ్యిందో మా వీడియోలన్నీ కూడా మీరు మార్నింగ్ మీరు లేవడం కాదండి, మా వీడియోలే మిమ్మల్ని లేపుతాయి. ఏ రోజుకి ఆ రోజు మేము చెప్పబోయే వీడియోస్ అన్నీ కూడా మీకు యూట్యూబ్లో ప్రత్యక్షం అవుతాయి. మీరు చక్కగా చూసి ఆ రెమెడీస్ని ఆచరించి మీ జీవితంలో వచ్చే కష్ట నష్టాల నుంచి బయటపడే అవకాశాలు ఎన్నో ఉంటాయి. ఓం నమః శివాయ.